Okay, students, now we shall discuss quiz number 13. Right. One by one, we shall discuss the questions. Okay, students, amount brought by the owner into business in the form of cash or assets is called. ఒక యజమాని సంస్థలోకి నగదు గాని ఆస్తులు గాని తెస్తే దాన్ని ఏమంటారు అంటే క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అండ్ అసెట్స్, డ్రాయింగ్స్, క్యాపిటల్. రైట్ ఆన్సర్ చెప్పండి. ఒకరు మాట్లాడొచ్చు. క్యాపిటల్ సార్. ఓకే, రైట్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. A person who owns a thing of value is called. ఎవరైనా ఒక దానిని సొంతానికి కలిగి ఉన్నారనుకో, ఏమి దాన్ని ఏమంటారు అనేది, తర్వాత ఏదైనా ఒక దాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారు? అకౌంటెంటా, క్రెడిటారా, డెటారా, ఓనరా? యజమాని కదా. రైట్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. A person who owns the business is called. ఎవరైతే ఒక వ్యాపారాన్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తిని ఎంప్లాయీ, ఎంప్లాయర్, సర్వెంట్, అకౌంటెంట్ ఏమంటారు? ఎంప్లాయర్ సార్. ఓకే, ఒకరే మాట్లాడాలి, లేదంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. వాయిస్ రికార్డింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు అందుకనే ఒకరు అబ్బాయి నువ్వు ఒక్కరు మాట్లాడినా, మిగతా వాళ్ళంతా దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఏ పర్సన్ హూ ఓన్స్ ద బిజినెస్ ఇస్ కాల్డ్ ఎంప్లాయర్. ఉద్యోగిని ఎంప్లాయీ అంటాము, యజమానిని ఎంప్లాయర్ అంటారు. ఓనర్, ఎంప్లాయర్, ఎంటర్ప్రినర్, ఇంకా ఏమైనా చెప్పొచ్చు మనం, అంటే డెసిషన్ తీసుకునే వ్యక్తి అన్నమాట ఓనర్ అంటే, ఎంప్లాయర్ అంటే. ఓకే, ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఓనర్స్ ఈక్విటీ ఈజ్ కాల్డ్. స్టూడెంట్స్, ఓనర్స్ ఈక్విటీ అంటే క్యాపిటల్ అన్నమాట. క్యాపిటల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మీరు బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ కి ఏం యాడ్ చేస్తారు? ఏం యాడ్ చేస్తారు చెప్పండి? నెట్ ప్రాఫిట్ అన్న నెట్ లాస్ అన్న సార్. నెట్ లాస్ యాడ్ చేస్తామా, లెస్ చేస్తామా? లెస్ చేస్తాం సార్. నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం అన్నమాట. అంటే నెట్ ప్రాఫిట్ అంటే ఎక్స్పెండిచరా, లాసా, ఎక్స్పెన్సా, ఇన్కమా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ సార్. ఇన్కమ్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఓకే, సో క్యాపిటల్ ని పెంచేది ఇన్కమ్ అన్నమాట. ఓనర్స్ ఈక్విటీని ఇంక్రీజ్ చేస్తుంది అది. ఎక్స్పెండిచర్ హూస్ బెనిఫిట్ ఇస్ ఎంజాయ్డ్ విత్ ఇన్ అన్ ఇయర్ ఇస్ కాల్డ్. ఒక ఖర్చు యొక్క ప్రయోజనము సంవత్సరం లోపల వస్తే ఆ ఖర్చుని ఏమంటారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. బాబు నువ్వు మ్యూట్ చేసుకున్నా, నీ వైపు నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, రాబడి ఖర్చు అని అంటారు. ఓకే, రైట్. ఎక్స్పెండిచర్ హూస్ బెనిఫిట్ ఇస్ ఎంజాయ్డ్ మోర్ దాన్ 1 year. ఒక ఖర్చు యొక్క ప్రయోజనము సంవత్సరం కంటే ఎక్కువ వస్తే ఆ ఖర్చుని ఏ ఖర్చు అంటారు అంటే ఏమంటారు? ఆ ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన ఖర్చు. ఇవే మనకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్లుగా వస్తాయన్నమాట. అది ఓకే. ఎగ్జాంపుల్స్ ఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రాబడి ఖర్చుకు ఉదాహరణలు: salary paid, rent paid, machinery, furniture, 1 and 2 only, 3 and 4 only, none of the above. 3 and 4 sir. 3 and 4 అంటే ఈ ఆప్షన్ కదా? yes sir. no, salary paid, rent paid, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఒక సంవత్సరం లోపల వచ్చే ఖర్చులు అని చెప్పాము. అంటే సంవత్సరం లోపల ప్రయోజనం అన్నమాట. ఖర్చు యొక్క ప్రయోజనము సంవత్సరం లోపలే ఉంటుంది. అలాంటి ఖర్చులు ఏం పే చేస్తాం మనము? నెల రెంట్ పే చేస్తాం మన ఆఫీస్ కి, ఎవ్రీ మంత్ జీతం పే చేస్తాం మన ఎంప్లాయీస్ కి. కాబట్టి 1, 2 అంటే 1 and 2 ఓన్లీ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన ఖర్చుకు ఎగ్జాంపుల్ ఏంటి? salary paid, rent paid, machinery, furniture, 1 and 2 only, 3 and 4 only. ఇది 3 and 4 ఆన్సర్.
బాబు మ్యూట్ చేసుకున్నా, ఎక్కువ సౌండ్ వస్తుంది. ఓకేనా? ఏం సౌండ్ లేని వాళ్ళు ఒక్కటే రెస్పాండ్ ఇస్తే బాగుంటది. సైలెంట్ గా ఉండే వాళ్ళు అంటే మీ చుట్టుపక్కల సౌండ్ మాట్లాడితే సహజంగా ఉండే వాళ్ళేమో మౌనంగా ఉంటారు. పాపం పిల్లలు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమో నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఓకే. 3 and 4 అన్నప్పుడు మెషినరీ మరియు ఫర్నిచర్, ఆస్తుల యొక్క ప్రయోజనము సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. వెరీ గుడ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఫర్ రెవెన్యూ ఇన్కమ్, పదే పదే వచ్చే ఆదాయాలు, రిపీటెడ్ గా వచ్చే ఆదాయాలు సంవత్సరంలో. అవి ఏంటి అంటే ఇన్కమ్ రిసీవ్డ్ అంట. ఇన్కమ్ రిసీవ్డ్ కాదు, మనం దాన్ని ఏం చెప్పాలి అంటే మీకు ఇన్కమ్ రిసీవ్డ్ అని ఉండకూడదు. దట్ ఈస్ ఏ మిస్టేక్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చిందని. ఇన్కమ్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్ అనొచ్చు మనం. రెంట్ రిసీవ్డ్, ఓకేనా? రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ అన్నప్పుడు ఒకటోది, కమిషన్ రిసీవ్డ్ అనేది మూడోది. 1, 3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే 1 and 3. సో రెవెన్యూ ఇన్కమ్ అంటే పదే పదే వచ్చేయాలి. లోన్ ఫ్రమ్ బ్యాంక్ కావచ్చు, క్యాపిటల్ ఆఫ్ ది ఓనర్ కావచ్చు. ఒక జీవిత కాలంలో ఒకసారి పెడతాడు ఓనర్ పెట్టుబడి, కాబట్టి అది క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనా? మరి లోన్ ఫ్రమ్ బ్యాంకు ప్రతి నెల తెచ్చుకోం కదా, కాబట్టి అది కూడాను సంవత్సరానికి 2 ఏళ్లకు 3 ఏళ్లకు అట్లా తెచ్చుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చే ఇన్కమ్ అన్నమాట. లోన్ ఫ్రమ్ బ్యాంకు, క్యాపిటల్ ఆఫ్ ది ఓనర్, ఇవి రెండు కూడాను క్యాపిటల్ ఇన్కమ్స్, అవి రావు. రెంట్ రిసీవ్డ్ పదే పదే వస్తుంది, కమిషన్ రిసీవ్డ్ పదే పదే వస్తుంది. సో పదే పదే వచ్చే ఆదాయాలు రెవెన్యూ అంటే రాబడి ఆదాయాలు అంటాము. రైట్. ఇది ఎగ్జాంపుల్ ఇంత ముందే చెప్పాను. క్యాపిటల్ ఇన్కమ్ కి ఎగ్జాంపుల్ ఏమంటే లోన్ ఫ్రమ్ బ్యాంకు, క్యాపిటల్ ఆఫ్ ది ఓనర్. ఇవి రెండు కూడాను మూలధన ఆదాయాలు, ఎప్పుడో ఒకసారి రేరుగా వచ్చే ఆదాయాలు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆస్తి అయితే క్యాపిటల్ ఇన్కమ్ అప్ అవుతుంది సంస్థకు. అందుకని లోన్ ఫ్రమ్ బ్యాంక్ కానీ క్యాపిటల్ ఆఫ్ ది ఓనర్ కానీ అప్పుల వైపు రాసుకుంటాము. ఓకే స్టూడెంట్స్, వెన్ అన్ అసెట్ ఈస్ సోల్డ్ ఫర్ మోర్ దాన్ ఇట్స్ ప్రెసెంట్ వాల్యూ ఇట్ ఈస్ కాల్డ్. ఒక ఆస్తిని గుర్తుపెట్టుకోండి, ఒక ఆస్తిని దాని యొక్క ప్రస్తుత విలువ కంటే ఎక్కువ కమ్మామనుకోండి, దాన్ని ఏమంటారు? క్యాపిటల్ లాస్, క్యాపిటల్ గెయిన్, రెవెన్యూ లాస్, రెవెన్యూ గెయిన్. క్యాపిటల్ గెయిన్ సార్. Capital gain, that is the right answer. Okay. When an asset is sold for less than its present value, it is called. ఒక ఆస్తి ఇప్పటి ప్రస్తుత విలువ కంటే తక్కువ విలువకు అమ్మితే దాని ద్వారా వచ్చే లాస్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ లాస్, క్యాపిటల్ గెయిన్, రెవెన్యూ లాస్, రెవెన్యూ గెయిన్. క్యాపిటల్ లాస్ మూలధన నష్టం అంటాం, మూలధన నష్టం. ఓకే. ఏ థింగ్ ఆఫ్ వాల్యూ ఓన్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్, ఒక సంస్థ ఒక విలువైన దానిని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? లయబిలిటీస్, అసెట్స్. లయబిలిటీస్ అండ్ అసెట్స్, నన్ ఆఫ్ ది అబౌవ్. అసెట్స్ సార్. ఓకే. ఓకే స్టూడెంట్స్, so a thing of value owned by an enterprise is called asset. That is the right answer. Okay. Next, a claim which can be forced against the assets of the firm are called as. A claim which can be forced against the assets of the firm. Liability sir. ఎందుకంటే a claim which can be enforced against the assets of the firm. A claim which can be enforced against the assets of the firm. అంటే ఈ క్లెయిమ్ ఎవరి నుంచి అయితే అప్పు తెచ్చుకుంటామో ఆ అప్పు మనకున్న ఆస్తులకి అగెనెస్ట్ గా, అంటే మనం ఏం చేయొచ్చు? ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే వాళ్ళ ఆస్తుల్ని ముందుగానే మనము కుదువు పెట్టుకొని ఇచ్చింటాం. కుదువు అంటే ఇక్కడ దాని యొక్క డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకుంటాం. ఒకవేళ మనం ఇవ్వకపోతే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాటిని, ఓకేనా, లీగల్ గా ఆ డాక్యుమెంట్ సహాయంతో ఆస్తి అమ్మి కావచ్చు, లేదంటే లీగల్ గా ఒక ప్రొసీజర్ ప్రకారము క్యాష్ చేసుకొని వాళ్ళకి ఇవ్వవలసిన అప్పును వాళ్ళు ఏం చేస్తారు అంటే తీసేసుకునేస్తారు. సో అట్లా ఏ క్లెయిమ్ విచ్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అగైన్స్ ద అసెట్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ కాల్డ్ యాజ్ లయబిలిటీస్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్.
ఒక ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్ ఈస్ కాల్డ్, ఇట్లాంటివి ఈజీగానే చేస్తారు కదా. ఎడం వైపు ఒక ఖాతా యొక్క ఎడం వైపుని ఏమంటాము అంటే డెబిట్ అంటాము. ఓకేనా. ఫైనల్ అకౌంట్ మీన్స్ అకౌంట్ విచ్ షోస్ ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. ముగింపు లెక్కలు అంటే అకౌంట్స్ విచ్ షోస్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్, అకౌంట్స్ విచ్ షోస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్, అకౌంట్స్ which shows account which shows profits and financial position of the business. వీటిలో ఏది కరెక్ట్ చెప్పండి. ముగింపు లెక్కలు అంటే థర్డ్ వన్ సార్. థర్డ్ వన్. ఫోర్త్ కాదు. ముగింపు లెక్కలు అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వస్తాయి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ద్వారా మనము ప్రాఫిట్ కనుక్కుంటాము, బ్యాలెన్స్ షీట్ ద్వారా ఫైనాన్షియల్ పొజిషన్ కనుక్కుంటాము. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. అది అందుకనే మీరు నిదానంగా అటెంప్ట్ చేయమని చెప్పాను నేను. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫైండ్ అవుట్ విచ్ ఆర్ ద అకౌంట్స్. ఇందులో బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, వీటిలో ఏవి ఖాతాల కింద వస్తాయి? ఖాతా అంటే గుర్తుపెట్టుకోండి, డెబిట్ క్రెడిట్ అనే అంశాలు రాస్తాము. బ్యాలెన్స్ షీటా, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంటా, ట్రయల్ బ్యాలెన్సా? అవి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫైండ్ అవుట్ విచ్ ఆర్ ద స్టేట్మెంట్స్. పట్టికలు అంటే ఏమిటి? ఏవి అంటే పట్టికలు ఏవి అని ఇక్కడ క్వశ్చన్. బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఫస్ట్ ది కదా, బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్టేట్మెంట్ అండ్ అకౌంట్? స్టేట్మెంట్ కు అకౌంట్ కు తేడా ఏంటి? అకౌంట్ కన్సిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. స్టేట్మెంట్స్ డు నాట్ కన్సిస్ట్ డెబిట్ అండ్ క్రెడిట్. బోత్ ఆర్ ట్రూ, బోత్ ఆర్ రాంగ్. ఏది కరెక్ట్ ఇందులో? Both are true, sir. Okay, both are true is the right answer. Okay, right. Sir, trial balance debit and credit ఉంటాయి కదా సార్? ఏమి ఉండవు. ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటాయి కదా సార్? అవి లేదు, స్టేట్మెంట్ అది. డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని రాసుకుంటాము. డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది స్టేట్మెంట్, అకౌంట్ కాదు. ఓకేనా. బ్యాలెన్సెస్ అని రాసుకుంటాం. డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని రాసుకుంటాం అంతే. అంటే నిల్వల యొక్క పట్టిక అంతే గాని అది ఖాతా కాదు. ఖాతా అయితే తేలుస్తాము, ట్రయల్ బ్యాలెన్స్ తేలుస్తామా? నో సార్. అది తేల్చినప్పుడు మాత్రమే ఖాతా. ఇగో ఎప్పుడు అంటే దాన్ని తేలుస్తాము, రెండు పక్కల టాలీ అవ్వాలి. కాకపోయినప్పుడు దాన్ని సస్పెన్స్ అకౌంట్ అని పెట్టుకుంటాము. అది ఓకేనా. ఇట్ ఇస్ నాట్ ఏ, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఖాతా అంటే చిట్టాపద్దులు పోస్టింగ్ చేస్తాము. ట్రయల్ బ్యాలెన్స్ లో చిట్టాపద్దులు పోస్ట్ చేస్తామా? చిట్టాపద్దులు పోస్ట్ చేస్తామా? కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ అకౌంట్ కాదు. ఓకే రైట్. ఇవన్నీ మనకు మీకు పక్కాగా మిమ్మల్ని ఎక్స్పర్ట్స్ చేయడానికే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎట్లా అడిగినా మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. మల్టిపుల్ చాయిస్ అడిగినా ఆన్సర్ చేయాలి, ఎస్ఏ టైప్ అడిగినా మీరు ఆన్సర్ రాయగలగాలి. అది ఈ ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నమాట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మీరు బాగా ఎక్స్పర్ట్స్ అయితే సబ్జెక్ట్ మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది, మీ చేతి వేళ్లలో ఉంటుంది అన్నమాట. అట్లా. ఓకే. వాట్ డు యు అసర్టైన్ వెన్ యు వర్క్అవుట్ ట్రేడింగ్ అకౌంట్? వర్తక ఖాతా తయారు చేయడం ద్వారా ఏమి నువ్వు పొందుతావు? ఐ మీన్ దేన్ని నువ్వు అసర్టైన్ చేస్తావు? గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఓకే. సో నాలుగో ఆప్షన్. చాలా మంది టక్కని ఆలోచన లేకుండా గ్రాస్ ప్రాఫిట్ పెడతారు, లేదా గ్రాస్, రెండు ఏదైనా కావచ్చు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్. ఓకే. వాట్ డు యు అసర్టైన్ వెన్ యు వర్క్అవుట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? Net profit or net loss. Okay, net profit or net loss. Very good.
వై డు యూ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్? ఎందుకు నువ్వు బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తావు అంటే టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ యాజ్ ఆన్ ఏ స్పెసిఫిక్ డేట్. ఒకానొక రోజు, ఒక నిర్దిష్టమైన రోజున ఆస్తి అప్పుల పరిస్థితి ఎంత ఉంది, ఆర్థిక స్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. రెండో ఆప్షన్ టు నో ద ప్రాఫిట్ ఫర్ 12 months, 12 నెలలకు లాభాన్ని తెలుసుకోవడానికి. నెక్స్ట్ 12 నెలలకు టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ ఫర్ 12 months. నన్ ఆఫ్ ది అబోవ్. ఏది రైట్ ఆన్సర్? ఫస్ట్ సార్. First one, sir. yes గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, స్టాక్ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్ గా ఇచ్చాను మీకు ఆల్రెడీ. ఎప్పుడు కూడా మన ఆస్తి ప్రతి క్షణం మారుతూ ఉంటుంది అనమాట. అందుకనే ఒక స్పెసిఫిక్ డేట్ న మనము ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం. ఓకే, వేర్ డు యూ రైట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్? ఇవి కొంచెం మీకు ఆల్రెడీ పదే వీడియోలోనూ చెప్పాను. ఎప్పటికప్పుడు P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ చేసినప్పుడు చెప్తూ వస్తున్నాను. మీకు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రొఫార్మా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చేశాను. ఇవి వేర్ డు యూ రైట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్? చూడండి, దీనికి రైట్ ఆన్సర్ I write direct expenses on debit side and direct incomes on credit side of profit loss account. తప్పు. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. కానీ ఎట్లా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తాయి? డెబిట్ సైడ్ వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్స్ క్రెడిట్ సైడ్ వస్తాయి. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సెకండ్ వన్. I write direct expenses on debit side and direct incomes on credit side of trading account. అట్లా. రైట్. Where do you write indirect expenses and indirect incomes? Indirect expenses, indirect incomes ఇవి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం తెలుసా? డైరెక్ట్ గా మనం సరుకులు కొనుగోలుతో గానీ, సరుకు ఉత్పత్తితో గానీ సంబంధం ఉండే ఖర్చులు అన్నమాట. ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి. ఏవైతే సరుకు మనం ఉత్పత్తి చేసి అమ్ముతామో, అమ్మడం ద్వారా వచ్చే ఆదాయమే డైరెక్ట్ ఇన్కమ్. అది సేల్స్ రూపంలో కూడా ఉండొచ్చు. ఓకేనా? క్రెడిట్ సైడ్ ఉంటుంది అట్లా. రైట్. ఇక ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమ్మినప్పుడు ఏర్పడే ఖర్చులు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇంకా ప్రధానమైన ఆదాయ వనరు కాకుండా పరోక్షంగా కొన్ని ఆదాయాలు వస్తుంటాయి. అట్లాంటి వాటిని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటాం. ఇవి ఎక్కడ వస్తాయి అంటే మనం రైట్ ఆన్సర్ ఏమి? ఐ రైట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రత్యక్ష ఖర్చులకు ఉదాహరణలు ఏంటి? క్యారేజ్ అవుట్వర్డ్, సాలరీస్, రెంట్, ఇవన్నీ సేల్స్ రిలేటెడ్. సరుకులు అమ్మినప్పుడు అంటే P&L అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చేటివి, అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. కాబట్టి క్యారేజ్ ఇన్వర్డ్, ఫ్రైట్, ఆయిల్, గ్యాస్, వేజెస్ పెయిడ్, అమౌంట్ పెయిడ్ ఫర్ మెషినరీ, ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్రెడీ మనకు చెప్పాను. ఫస్ట్ది కదా? Yes sir. ఫస్ట్ వన్, క్యారేజ్ అవుట్వర్డ్, సాలరీస్, రెంట్, స్టేషనరీ, కమిషన్ పెయిడ్. ఓకే, వాట్ ఈజ్ అన్ అకాడమిక్ ఇయర్? వాట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్? వాట్ ఈజ్ ఎ క్యాలెండర్ ఇయర్? చూడండి, అకాడమిక్ ఇయర్ జనరలీ స్టార్ట్స్ ఇన్ June and ends in May of next year. Financial year starts on 1st of April and ends on 31st March of next year. Calendar year starts on January 1st and ends 31st of December every year. So ఏవి కరెక్ట్ ఇందులో? ఓన్లీ 1 is right, 1 and 2 only right, all are right. All are right. All are right. Okay, where do you enter capital expenditure and capital income in final accounts? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే చెప్పాను మీకు, ఆస్తులు అని. క్యాపిటల్ ఇన్కమ్ అంటే అప్పులు అని. ఇవి రెండు ఎక్కడ వస్తాయి? బ్యాలెన్స్ షీట్ సార్. బ్యాలెన్స్ షీట్ లో. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్, బ్యాలెన్స్ షీట్. వేర్ డు యు ఎంటర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఇన్కమ్ ఇన్ ఫైనల్ అకౌంట్స్? ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. రెండిట్లోనూ గుర్తుపెట్టుకోండి. ఇంద్రా 1 and 2 సార్. యా 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ ను రూపుమాపడానికి ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఇది నేను దాదాపు 3 hours కష్టపడాల్సి వచ్చింది. ఈ బిట్స్ అన్ని ఆలోచించి
ఎట్లా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, ఏ రకంగా క్లారిటీ ఇవ్వాలనే విషయంలో టైం అంతా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఐ హోప్ మై ఎఫర్ట్ హ్యాస్ బీన్ బికమ్ ఫ్రూట్ఫుల్. ఓకే, ఆర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ సేల్స్ రెవెన్యూ వన్ అండ్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఏ ట్రేడింగ్ కన్సర్న్. వర్తక సంస్థ అంటే సరుకులు కొనుగోలు చేసి అమ్మే వ్యాపార సంస్థను వర్తక సంస్థ అంటారు. అలాంటి సంస్థ దృష్టిలో డైరెక్ట్ ఇన్కమ్, సేల్స్ రెవెన్యూ రెండు ఒకటేనా లేకపోతే డిఫరెంటా? వన్ అండ్ ద సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్, ఐ హావ్ నో ఐడియా, నన్ ఆఫ్ ది అబౌవ్. One and same, sir.